సో హలో మిత్రులందరికీ స్వాగతం. సో ఈ రోజు క్లాస్‌లో మనం ఏ టాపిక్స్ నేర్చుకుంటున్నామంటే స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్‌లో హలో మెసేజెస్ ఇన్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ నేర్చుకుంటాం. సో అది కంప్లీట్ అయిన తర్వాత అసలు కన్వర్జెన్స్ టైం అంటే ఏంటి? ఆ కన్వర్జెన్స్ టైంలో స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తుంది ఆల్టర్నేటివ్ పాత్ అనే దాని గురించి నేర్చుకుంటాం. సో ఒకవేళ డైరెక్ట్ లింక్ అంటే ఏంది? ఆ డైరెక్ట్ లింక్ అనేది ఫెయిల్ అయినప్పుడు స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది ఎంత మాక్సిమం టైం తీసుకుంటుంది ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ఆర్ ఫైండ్ అవుట్ ది న్యూ పాత్ అనే దాని గురించి నేర్చుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ ఇండైరెక్ట్ లింక్ అన్న దాని గురించి తెలుసుకున్న తర్వాత స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్లో ఒకవేళ ఆ ఇండైరెక్ట్ లింక్ అనేది ఫెయిల్ అయితే సో మళ్ళీ అది కొత్త పాత్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎంత టైం అనేది తీసుకుంటుంది దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటామండి. సో ఫస్ట్ మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్లో హలో మెసేజెస్ అంటే ఏందో చూద్దామండి. సో ఇప్పుడు మీరు తీసుకునింటే ప్రతి స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్లో ఒక మెయిన్ ఉంటుంది కదా, దాన్నే మనం ఏమంటామండి రూట్ బ్రిడ్జ్ ఆర్ రూట్ స్విచ్ అంటాం కదండి. ఇప్పుడు ప్రతి ఎవ్రీ 2 సెకండ్స్కి అంటే మనకు బ్రిడ్జ్ ప్రోటోకాల్ డేటా యూనిట్ ఇంతకుముందు బీపీడియూస్ గురించి నేర్చుకున్నాం కదా. అంటే ఇన్ ఎస్టీపీ ద రూట్ స్విచ్ ఆర్ రూట్ బ్రిడ్జ్ విల్ సెండ్ ది బీపీడియూ ఎవ్రీ 2 సెకండ్స్ బై డిఫాల్ట్. అంటే ప్రతి 2 సెకండ్స్కి ఈ రూట్ స్విచ్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రతి నాన్ రూట్ స్విచ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ ఉంది, ఈ డైరెక్షన్ ఉంది. సో రూట్ స్విచ్ అనేది ఎవ్రీ 2 సెకండ్స్కి బై డిఫాల్ట్గా హలో మెసేజ్ అనేది పంపిస్తుంది అండి. ఎవరికి పంపిస్తుంది? నాన్ రూట్ స్విచెస్కి పంపిస్తుంది. సో ఈ హలో మెసేజెస్లో ఏముంటాయంటే మనకి బీపీడియూ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ క్లాస్లో మనం దీని గురించి ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు వన్స్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ రీచ్డ్ టు హలో మెసేజ్ ఈస్ రీచ్డ్ టు ది నాన్ రూట్ బ్రిడ్జెస్ ఆర్ నాన్ రూట్ స్విచెస్ ఏమవుతుందంటే ఈచ్ నాన్ రూట్ స్విచ్ విల్ ఫార్వర్డ్ ది హలో ప్యాకేజ్ ఆన్ ఆల్ డెసిగ్నేటెడ్ పోర్ట్. అంటే ఇక్కడికి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాని యొక్క డెసిగ్నేటెడ్ పోర్ట్ నుంచి ఆ హలో మెసేజెస్ అనేది రిమైనింగ్ స్విచ్కి అనేది ఈ నాన్ రూట్ స్విచెస్ ఆ నాన్ రూట్ బ్రిడ్జెస్ అనేటివి ఫార్వర్డ్ చేస్తాయండి. సో ఇది యాక్చువల్ ప్రొసీజర్. సో దీన్నే మనం ఏమంటారంటే హలో మెసేజెస్ ఇన్ ది స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. అంటే ఇక్కడ బీపీడీ అంటే మనం డిస్కస్ చేసుకున్న తర్వాత ఎంటైర్ ప్రాసెస్ రూట్ బ్రిడ్జ్ ఎవరు, సో దాని మ్యాక్ అడ్రస్ ఏంది, దాని బ్రిడ్జ్ ఐడి ఏంది, అదేవిధంగా నెక్స్ట్ స్విచెస్ ఎవరు రూట్ బ్రిడ్జ్గా ఎలెక్ట్ అయినరు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ విల్ బీ ఇన్ ది బ్రిడ్జ్ ప్రోటోకాల్ డేటా యూనిట్, రైట్. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హలో మెసేజెస్ అండి. సో ఒకవేళ మీకు డౌట్ ఉంది అంటే ఎవ్రీ 2 సెకండ్స్కి హలో మెసేజెస్ అనేది సెండ్ చేస్తుందా సెండ్ చేయదంటే సో మనం అప్పుడు టైప్ చేయాల్సిన కమాండ్లు ఏంటంటే ఏదో ఒక స్విచ్లోకి వెళ్ళి మీరు ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి షో స్పానింగ్ ట్రీ అనే కమాండ్ టైప్ చేసిందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి హలో టైం 2 సెకండ్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 20 సెకండ్స్. అంటే ఒకవేళ ఏదో ఒక లింక్ ఫెయిల్ అయింది అనుకుందాం. సో ఫెయిల్ అయినప్పుడు ఈ పోర్ట్ అనేది ఏముండాలండి. సో ఇది ఎందుకు బ్లాకింగ్ పోర్ట్లోకి వెళ్ళింది, ఇక్కడ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్లో లూపింగ్ కాన్సెప్ట్ని అవాయిడ్ చేయడానికి మనం దీన్ని బ్లాకింగ్ పోర్ట్గా చేసినాం. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ అనేది ఫెయిల్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఏమవ్వాలండి, సో ఇది ఆటోమేటిక్గా అనేది టర్న్ ఆన్ అవ్వాలి. సో దాని గురించే కదా ఇప్పుడు మనకు డిస్కస్ చేసింది ఎస్టీపీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి. సో ఇక్కడ చేయడానికి సో మనం దీని ప్రొసీజర్ చూద్దామండి. సో మ్యాక్సిమం ఏజ్ అనేది 20 సెకండ్స్, ఫార్వర్డెడ్ డిలే 50 సెకండ్స్. సో దీనికి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుందామండి. సో ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ 2 సెకండ్స్కి సో రూట్ స్విచ్ అనేది హలో ఇన్ఫర్మేషన్ హలో మెసేజెస్ అనేది నాన్ రూట్ స్విచెస్కి పంపిస్తుందన్న పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత అసలు కన్వర్జెన్స్ టైం అంటే ఏంది, ఈ కన్వర్జెన్స్ టైం అంటే ఏంది అని ఫస్ట్ దాని గురించి తెలుసుకున్న తర్వాత మనము డైరెక్ట్ లింక్ ఫెయిల్ అయినప్పుడు ఏం ప్రాసెస్ ఉంటుంది, ఇండైరెక్ట్ లింక్ ఫెయిల్ అయినప్పుడు ఏం ప్రాసెస్ ఉండే దాని గురించి నేర్చుకుందామండి. ఇప్పుడు కన్వర్జెన్స్ టైం అంటే సింపుల్ థింగ్ అండి. సో మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఇదేందండి టెంపరరీ బ్లాకింగ్ కదా. అంటే ఇక్కడ ట్రాఫిక్ అనేది అరే మెసేజ్ అనేది ఫార్వర్డ్ కాదు, ఎందుకంటే లూప్ ప్రివెన్షన్ చేయడానికి కోసం మనం ఒక పోర్ట్ని అంటే ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ని బ్లాకింగ్ మోడ్లో పెట్టాం. అంటే లూపింగ్ అనేది ప్రివెన్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఈ లింక్ ఫెయిల్ అయింది అనుకుందాం. అంటే బిట్వీన్ S1 S2 ఈ స్విచ్ 2 స్విచ్ 1 మధ్యలో ఉండే లింక్ ఫెయిల్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు లూప్ లేదు కదా. అంటే ఇక్కడ లింకే లేనప్పుడు మనకు లూప్ అనేది లేదు కదా. సో ఇది ఆటోమేటిక్గా ఏమవ్వాలంటే టర్న్ ఆన్ అవ్వాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎంత టైంలో ఇది టర్న్ ఆన్ అవుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా దానికంటే ముందు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కన్వర్జెన్స్ టైం. సో కన్వర్జెన్స్ టైం అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే మన యొక్క నెట్వర్క్లో ఏదో ఒక కమ్యూనికేషన్ పాత్ ఆర్ కమ్యూనికేషన్ ఛానల్ ఆర్ కమ్యూనికేషన్ లింక్ అనేది
ఫెయిల్ అయినప్పుడు అది ఎంత టైంలో అంటే ఎంత టైం తీసుకున్న తర్వాత ఆల్టర్నేటివ్ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది, దాన్నే మనం కన్వర్జెన్స్ టైం అంటాం. హౌ క్విక్లీ ఇట్ కెన్ ఏబుల్ టు రియాక్ట్ after one or particular link is goes fail, then how it is going to find out the new connection. That is what exactly we can say in terms of the convergence time. So అంటే ఈ ఒక్క లింక్ ఫెయిల్ అయినప్పుడు ఇది ఎంత టైం తీసుకున్న తర్వాత ఈ కమ్యూనికేషన్ లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది, అంటే ఆల్టర్నేటివ్ పాత్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో దాన్నే మనం సింపుల్గా ఇక్కడ ఏమంటామంటే కన్వర్జెన్స్ టైం అంటాం, రైట్. సో ఇప్పుడు మనం డిఫాల్ట్గా ఏమని చెప్పుకున్నామంటే ఎవ్రీ 2 సెకండ్స్కి హలో మెసేజెస్ విల్ గో టు ది అదర్ స్విచెస్, రైట్, నాన్ రూట్ స్విచెస్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇమీడియట్గా ఈ ఏదైతే బ్లాకింగ్ పోర్ట్ అనేది ఆ బ్లాకింగ్ పోర్ట్ అనేది ఆన్ స్టేజ్లోకి రాదండి, అంటే ఆన్ అయిపోదండి. సో ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ హలో మెసేజ్ ఎవ్రీ 2 సెకండ్స్కి రిసీవ్ చేస్తుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో అనుకో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకుందాం, ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ డైరెక్షన్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకుందాం. అంటే ఈ లింక్ ఫెయిల్ అయినంత మాత్రాన ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోదండి. సో ఇదేం చేస్తుందంటే ఎవ్రీ 2 సెకండ్స్కి మనకు హలో మెసేజెస్ అనేది ఇక్కడ రిసీవ్ అవుతాయి కదా. అంటే ఇది మ్యాక్సిమం ఎంత టైం వరకు వెయిట్ చేస్తుంది అంటే ఈవెన్ హలో మెసేజెస్ రాకపోయినా కానీ ఇది 10 టైమ్స్ వెయిట్ చేస్తుంది. అంటే మ్యాక్సిమం ఏజ్ టైమర్ ఏంటంటే 10 × 2, ప్రతిసారి 2 సెకండ్స్కి ఒక బీపీడియూ రావాలి కదా, అంటే హలో ప్యాకెట్ రావాలి కదా, అప్ టు 20 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది. ఎప్పుడు మేబీ డ్యూ టు సమ్ రీజన్స్ 2 సెకండ్స్ వల్ల డిలే అవ్వచ్చు అనుకో, అంటే మ్యాక్సిమం ఇది ఎప్పుడు వరకు వెయిట్ చేస్తుంది 10 టైమ్స్ వెయిట్ చేస్తుంది. అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ హలో మెసేజ్ అనేది మనకు 2 సెకండ్స్లో రావాలి. ఇన్ కేస్ రాలేదనుకో నెక్స్ట్ 4 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది, 8, 12, 16 అట్లా 20 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుందండి. స్టిల్ ఇన్ కేస్ 20 సెకండ్స్లో కూడా ఇది హలో ప్యాకెట్ రిసీవ్ చేసుకోలేదంటే, ఏదంటే పర్టికులర్ స్విచ్ ఏదైతే ఉందో అది హలో ప్యాకెట్ అనేది రిసీవ్ చేసుకోకపోతే అప్పుడు ఏమవుతుందంటే, రైట్, సో 20 సెకండ్స్ తర్వాత ఇది దేనికి మూవ్ అవుతుందంటే లిజనింగ్ స్టేట్ అనే దానికి మూవ్ అవుతుంది. బై డిఫాల్ట్ మనకి ఏం స్టేట్ ఉంటుందంటే బ్లాకింగ్ స్టేట్. ఏదో ఒక కమ్యూనికేషన్ లింక్ ఫెయిల్ అయినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్గా ఆన్ అనేది అవ్వదు. సో ఇది 10 × 2 అంటే 20 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది. మేబీ 2 సెకండ్స్లో రాలేదు, 4 సెకండ్లోకి రావచ్చు కదా, అట్లా మ్యాక్సిమం ఏజ్ టైం వచ్చి 20 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ 20 సెకండ్స్ ఆల్సో ఈ లింక్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందండి మనకి పాతలో హలో మెసేజెస్ రాదు కదా, అంటే స్విచ్ 1 నుంచి స్విచ్ 2కి పోయిన తర్వాతే మళ్ళీ స్విచ్ 3కి రావాలి కదా, సో రాదు. అంటే 20 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు అది నెక్స్ట్కి వెళ్ళే స్టేట్ ఏంటంటే లిజనింగ్ స్టేట్, రైట్. సో లిజనింగ్ స్టేట్లోకి వెళ్తుంది. లిజనింగ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేసిందంటే, రైట్, సో లిజనింగ్ స్టేట్లో మళ్ళీ ఇది ఎంత టైం వెయిట్ చేసిందంటే 15 సెకండ్స్ అనేది వెయిట్ చేస్తుంది. సో మనకు బ్లాకింగ్ స్టేట్ ఎంత ఉంది 20 సెకండ్స్, మళ్ళీ లిజనింగ్ స్టేట్లోకి ఎంతకి వెళ్తుంది 15 సెకండ్స్. అంటే అబ్జర్వ్ చేస్తుంది ఏది రూట్ స్విచ్గా బికమ్ అవుతుంది, దీని ప్రయారిటీ ఎంత, దీని బ్రిడ్జ్ క్యాలిక్యులేషన్స్ ఎంత, రైట్, సో కాస్ట్ వాల్యూ ఎంత. ఈ లిజనింగ్ అండ్ లెర్నింగ్ స్టేజ్లోనే ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని పర్ఫామ్ చేస్తాయి. అవన్నీ పర్ఫామ్ చేయకముందే దీన్ని ఎనేబుల్ చేసినామంటే మనకు నెక్స్ట్ రూట్ బ్రిడ్జ్ ఎవరో తెలియదు. సో ఆ క్యాలిక్యులేషన్ కోసం ఈ డిలే ఉంటుంది. ఆ లిజనింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్లో అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది అనేది ఆన్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో 15 సెకండ్స్ మళ్ళీ లిజనింగ్ స్టేట్లోనే ఉంటుంది. వన్స్ 15 సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఆటోమేటిక్గా లెర్నింగ్ స్టేజ్లోకి వెళ్తుంది. అంటే 15 సెకండ్స్ వెయిట్ చేస్తుంది మళ్ళీ, అంటే 20 బ్లాకింగ్ స్టేట్, 15 లిజనింగ్ స్టేట్, 15 లెర్నింగ్ స్టేట్. అంటే 50 సెకండ్స్ తర్వాత ఏమవుతుందంటే ఇన్ కేస్ ఈ లింక్ ఫెయిల్ అయినప్పుడు, ఏదో ఒక పాత్ ఫెయిల్ అయినప్పుడు 50 సెకండ్స్ తర్వాత ఇది ఆన్ స్టేట్. ఆన్ అంటే ఫార్వర్డింగ్ స్టేజ్లోకి వస్తుంది. దీన్నే మనం కన్వర్జెన్స్ టైం అంటాం. ఇది ఫెయిల్ అయిన తర్వాత ఎంత టైంలో ఇది ఆల్టర్నేటివ్ పాత్ ఫైండ్ అవుట్ చేస్తుందో దాన్నే మనం కన్వర్జెన్స్ టైం అంటాం. సో బై డిఫాల్ట్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్కి కన్వర్జెన్స్ టైం వచ్చి 50 సెకండ్స్ అండి. సో 50 సెకండ్స్లో ఏమేమి ఉంటాయి, సో ఇది మ్యాక్సిమం ఏజ్ టైమర్ వచ్చి బ్లాకింగ్ స్టేజ్లో 20 సెకండ్స్, దెన్ లిజనింగ్ స్టేట్లోకి వెళ్తుంది అదొక 50 సెకండ్స్, దెన్ లెర్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది అదొక 50 సెకండ్స్. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ పోర్ట్ అనేది ఫార్వర్డింగ్ స్టేజ్లోకి వెళ్తుందండి, రైట్. సో ఇది మనం ప్రాక్టికల్గా చూద్దామండి. అంటే ఈ లింక్ ఫెయిల్ చేసినప్పుడు ఇది ఎప్పుడు లిజనింగ్ స్టేట్లోకి వెళ్తుంది, లెర్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది, మళ్ళీ ఎప్పుడు ఫార్వర్డ్ చేస్తుంది అనే దాని గురించి నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తానండి. ఫస్ట్ మనం థియరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రాక్టికల్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. సో ఇప్పుడు మనం ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎస్టీపీ కన్వర్జెన్స్ టైం గురించి నేర్చుకున్నాం కదా, బై డిఫాల్ట్ 50 సెకండ్స్ ఉందని నేర్చుకున్నాం కదా.
అంటే ఇన్ కేస్ ఆఫ్ డైరెక్ట్ లింక్ ఫెయిల్ అయినప్పుడు ఆ కన్వర్జెన్స్ టైం ఎంత ఉంటుంది, అదేవిధంగా ఇండైరెక్ట్ లింక్ ఫెయిల్ అయినప్పుడు ఆ కన్వర్జెన్స్ టైం అనేది ఎంత ఉంటుందో దాని గురించి మనం నేర్చుకోవాలండి. అసలు డైరెక్ట్ లింక్ అంటే ఏంది, ఇండైరెక్ట్ లింక్ అంటే ఏంది తెలుసుకున్న తర్వాత మాత్రమే సో డైరెక్ట్ లింక్లో కన్వర్జెన్స్ టైం ఎంత ఉంటుంది, అదేవిధంగా ఇండైరెక్ట్ లింక్లో కన్వర్జెన్స్ టైం అనేది ఎంత ఉంటుంది అనే దాని గురించి మనకు క్లియర్ కట్గా ఐడియా వస్తుందండి. రైట్, ఇప్పుడు డైరెక్ట్ లింక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది S3 కదండి, ఈ స్విచ్ S3 కదా, దీనికి ఉండే పోర్ట్స్ ఏంది, ఇదొక పోర్టు ఇదొక పోర్టు అంతే కదా. ఈ స్విచ్కి ఉండే పోర్ట్స్ ఈ యొక్క స్విచ్ పోర్టు ఇదొక స్విచ్ పోర్టు 2 ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీనింగ్ డైరెక్ట్ లింక్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ బ్లాకింగ్ పోర్ట్ అనేది ఏ స్విచ్లో ఉంది, స్విచ్ 3లోనే ఉంది. అంటే ఈ లింక్ గాన ఫెయిల్ అయితే, అంటే ఏలైతే లింక్ అయితే ఫెయిల్ అవుతుందో ఇది ఈ స్విచ్ రిలేటెడే కదా, సో దీన్ని మనం ఏమంటామంటే డైరెక్ట్ లింక్ ఫెయిల్ అంటాం. ఈ డైరెక్ట్ లింక్ ఫెయిల్ అయితే ఏమవుతుందంటే ఇది 20 సెకండ్స్ మ్యాక్సిమం ఏజ్ టైమర్ ఉంది కదా, ఆ 20 సెకండ్స్ వెయిట్ చేయదు. వెయిట్ చేయకుంటే ఏమవుతుందంటే డైరెక్ట్గా దీన్ని ఏం చేస్తుందంటే లిజనింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ లిజనింగ్ స్టేట్లో ఇది 15 సెకండ్స్ ఉంటుంది. లిజనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లెర్నింగ్ స్టేజ్లో ఇంకొక 15 సెకండ్స్ ఉంటాయి. డ్యూరింగ్ ఈ డిలే ప్రాసెస్లో పాత్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేస్తాయి. అంటే విత్ ఇన్ 30 సెకండ్స్లోనే మనకు కన్వర్జెన్స్ అంటే న్యూ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది, అంటే ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్తుంది. ఎప్పుడు డైరెక్ట్ లింక్ ఫెయిల్ అయినప్పుడు. డైరెక్ట్ లింక్ అంటే ఏంది, మన బ్లాకింగ్ పోర్టు ఫార్వర్డింగ్ పోర్ట్ అనేది సేమ్ స్విచ్లో ఉన్నప్పుడు దానికి డైరెక్ట్ లింక్. సో ఈ కేసులో మనకి ఎక్స్ట్రా 20 సెకండ్స్ అనేది అవసరం లేదు, ఎందుకంటే సో డైరెక్ట్ లింకే ఫెయిల్ అయింది కాబట్టి మనకు ఈ మ్యాక్సిమం ఏజ్ టైమర్ అనేది బ్లాకింగ్ పోర్ట్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ మనకి 20 సెకండ్స్ అనేది సేవ్ అవుతుందండి. ఇప్పుడు ఇండైరెక్ట్ లింక్ గురించి మనం నేర్చుకుందాం. అసలు ఇండైరెక్ట్ లింక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ పోర్ట్ అనేది ఏ స్విచ్ రిలేటెడ్ ఉందండి, S3 రిలేటెడ్ కదా, అంటే స్విచ్ 3కి రిలేటెడ్ ఉంది కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ ఫెయిల్ అయింది అనుకుందాం, అంటే లింక్ ఫెయిల్యూర్ ఎక్కడుందండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ అంటే మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ స్విచ్ 2 నుంచి స్విచ్ 3కి తీసుకుందాం అనుకుందాం. అంటే ఇప్పుడు ఈ లింక్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇది స్విచ్ 2లో ఉంది, ఈ బ్లాకింగ్ పోర్ట్ అనేది స్విచ్ 3కి సంబంధించింది. సో దీన్నే మనం ఏమంటామంటే ఇండైరెక్ట్ లింక్ అంటామండి. సో ఇండైరెక్ట్ లింక్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇది స్టిల్ 20 సెకండ్స్ వరకు మ్యాక్సిమం ఏజ్ టైం వరకు అలానే ఉంటుంది. తర్వాత 15 సెకండ్స్ లిజనింగ్ స్టేట్లోకి వెళ్తుంది, మళ్ళీ 15 సెకండ్ లెర్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. 50 సెకండ్స్ అయిన తర్వాత మాత్రమే అది ఫార్వర్డింగ్ స్టేజ్లోకి వెళ్తుందండి. సో ఇక్కడ ఇంతకు ఈ టైం డిలే ఎక్కువ ఉందంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన కమ్యూనికేషన్ అనేది ఇలా ఉందనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే మనం హలో మెసేజ్ ఎవరు సెండ్ చేశారండి, ఎవ్రీ 2 సెకండ్స్కి రూట్ స్విచ్ అనేది సెండ్ చేస్తారు. ఇన్ కేస్ ఈ లింక్ ఫెయిల్ అయిందనుకో ఇప్పుడు హలో మెసేజెస్ అనేది ఈ రూట్ స్విచ్ నుంచి ఎక్కడికి రావాలి, స్విచ్ 2కి అనేది ఫెయిల్ అవుతుంది కదా, అంటే పాస్ అవ్వదు కదా. అప్పుడు ఈ స్విచ్ ఏం చేస్తుందంటే కొంత టైం తర్వాత దీనికి ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్లో ఏముంటుందంటే రూట్ బ్రిడ్జ్ వచ్చి, అంటే రూట్ స్విచ్ ఏమంటుందంటే నేను S2ని నేనే రూట్ స్విచ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి ఫార్వర్డ్ చేస్తుంది. ఎందుకంటే ఇది S3లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ S2 రిలీజ్ అంటే తీసుకోలేదు కాబట్టి. అంటే అప్పుడు S3 ఏమనుకుంటుందంటే ఇంతకుముందు నాకు రూట్ బ్రిడ్జ్ ఎవరు, ఈ S1 అనేది రూట్ బ్రిడ్జ్. ఇప్పుడు ఇదేం పంపిస్తుంది నాకు స్విచ్ 2 ఈ డైరెక్షన్లో నేను రూట్ బ్రిడ్జ్ అని చెప్తుంది, అంటే నేను రూట్ బ్రిడ్జ్ అని చెప్తుంది. సో దానికోసం ఇదేం చేస్తుందంటే సో బ్లాకింగ్ స్టేట్లోకి వెళ్ళి 20 సెకండ్స్ ఉండి మ్యాక్సిమం ఏజ్ టైం వరకు, ఆ తర్వాత లిజనింగ్ లెర్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. సో దానికోసం మనకి ఇండైరెక్ట్ లింక్ ఫెయిల్ అయితే 50 సెకండ్స్ పడుతుంది, డైరెక్ట్ లింక్ ఫెయిల్ అయితే మనకు 30 సెకండ్సే పడుతుంది. ఎందుకంటే 30 సెకండ్స్ అంటే ఇది డైరెక్ట్గా సేమ్ ఉంది, అంటే బ్లాకింగ్ పోర్టు ఫార్వర్డింగ్ పోర్ట్ అనేది సేమ్ స్విచ్లో ఉంది కాబట్టి మనకు 30 సెకండ్స్ ఈ మ్యాక్సిమం ఏజ్ టైమర్ అనేది అవసరం లేదండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే డ్యూరింగ్ లిజనింగ్ అండ్ లెర్నింగ్ సో మనకి ఏదైతే 30 సెకండ్స్ డిలే ఉందో విల్ క్యాలిక్యులేట్ ది బ్రిడ్జ్ ఐడి, అంటే వాట్ ఈస్ ద కాస్ట్ వాల్యూ, ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ డ్యూరింగ్ దిస్ టైమ్ పీరియడ్. సో అన్ని క్యాలిక్యులేషన్స్ అనేది ఈ టైం పీరియడ్లో కంప్లీట్ అయిన తర్వాత ఇట్ విల్ బీ హ్యావింగ్ ద హోల్ పిక్చర్, హూ ఈస్ రూట్ బ్రిడ్జ్, హూ ఈస్ రూట్ పోర్ట్, అవన్నీ తెలుస్తాయి. సో తెలిసిన తర్వాత అది ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్తుంది. అంటే లింక్ ఫెయిల్ అయినప్పుడు ఎంత మ్యాక్సిమం సెకండ్, సో డైరెక్ట్ అయితే 30, ఇండైరెక్ట్ అయితే 50 అండి. సో దీని గురించి మనం నేర్చుకున్నామండి. సో ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేషన్ చేస్తాను, సో మీకు 100% అనేది అర్థమవుతుందండి. సో యాజ్ పర్ దిస్ సినారియోలో మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది FA 0/1, ఇది FA 0/1, ఇది FA 0/2, 0/1, 0/3. సో దీన్ని నేనేమంటున్నా అంటే రూట్ స్విచ్గా తీసుకుంటున్నా. ఎందుకు రూట్ స్విచ్గా తీసుకున్నా మీకు డౌట్ ఉందంటే మనం ఎక్కడికి వెళ్దామండి. సో ఎనేబుల్ సో స్పానింగ్ ట్రీ అనే కమాండ్ టైప్ చేసినామంటే ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ద రూట్ బ్రిడ్జ్ రైట్, దిస్ బ్రిడ్జ్ ఈజ్ ద రూట్ బ్రిడ్జ్ రైట్, అంటే ఇదే రూట్ స్విచ్
బ్రిడ్జ్ ఐడి కూడా సేమ్ ఉంది కాబట్టి ఇది రూట్ స్విచ్ అండి, రైట్. సో ఇది నాన్ రూట్ స్విచ్, ఇది నాన్ రూట్ స్విచ్, రైట్. సో ఇది ఒక పాయింట్ మనకు తెలుసు, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నామండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్లాకింగ్ పోర్ట్ ఎక్కడ ఉందండి, బ్లాకింగ్ ఆర్ ఆల్టర్నేటివ్ పోర్ట్ ఎంత ఉంది, ఇక్కడ ఉంది. ఇది లూపింగ్ అనేది ప్రివెన్షన్ చేయడానికి వాడతామని తెలుసు. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తున్నానంటే, సో ఈ S3 స్విచ్ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ S3లోకి వెళ్ళి నేను కమాండ్ లైన్లోకి వెళ్ళి మనం షో స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనే కమాండ్ టైప్ చేద్దామండి, రైట్. సో ఇలా తీసుకుంటున్నాను నేను, రైట్. సో ఎనేబుల్ సో స్పానింగ్ ట్రీ మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇది FA0/2 S3లో ఉంది కదా. ఈ FA0/2 అనేది చూడండి ఏ మోడ్లో ఉంది, బ్లాకింగ్లో ఉంది, రైట్. సో బ్లాకింగ్లో ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు హెలో టైమ్ అనేది 2 సెకండ్స్, మాక్సిమం ఏజ్ టైమర్ ఎంత అండి 10 × 2 20 సెకండ్స్. తర్వాత డిలే లిజనింగ్ అండ్ లెర్నింగ్ 15 + 15, రైట్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. అంటే ఎవ్రీ 2 సెకండ్స్కి హెలో మెసేజ్ అనేది రూట్ బ్రిడ్జ్ ఆర్ రూట్ స్విచ్ నుంచి అదర్ స్విచ్చెస్కి వెళ్తుందని ఇక్కడ ప్రాక్టికల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ ఫెయిల్ అయింది అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ S2లో ఉండే FA0/1 అయినా లేదంటే ఈ S1 అనే స్విచ్లో ఉంది కదా FA0/1 ఏదో ఒకటి ఫెయిల్ అయింది అనుకుందాం. అంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం డైరెక్షన్ అనేది ఇలా తీసుకుంటున్నా, ఇలా తీసుకోవట్లేదు, ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం డైరెక్షన్ అనేది ఇలా తీసుకుంటున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఈ FA0/1 అనే పోర్ట్ని నేను షట్ డౌన్ చేస్తా. షట్ డౌన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు కనెక్షన్ అనేది ఉండదు. అంటే ఇక్కడ కనెక్షన్ పోయినప్పుడు ఇదేమవ్వాలి, కన్వర్జెన్స్ టైం ప్రకారం ఏదో ఒక లింక్ ఫెయిల్ అయినప్పుడు అది కొత్త లింక్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం కన్వర్జెన్స్ టైం అంటాం కదా. అది ఎంత టైంలో కొత్త లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుందో అదే ఇక్కడ మ్యాటరు. సో బై డిఫాల్ట్ నేనేమని చెప్పినా 50 సెకండ్స్ అని చెప్పిన, అది మనం చెక్ చేద్దాం 50 సెకండ్స్ ఉందా లేదా అనేది, రైట్. సో దానికోసం నేను ఇది గుర్తుపెట్టుకోండి, ఇది S3, రైట్. సో ఇది S3. ఇప్పుడు S2లోకి వెళ్ళి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఎనేబుల్, రైట్. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్దామండి. వెళ్ళి ఇక్కడ ఇంటర్ఫేస్ ఏముందండి FA0/1 ఉంది కదా, అంటే ఇంటర్ఫేస్ FA0/1. సో షట్ డౌన్ అనే కమాండ్ టైప్ చేస్తున్నానంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నేను ఇక్కడ మీకు షట్ డౌన్ కమాండ్ అనేది టైప్ చేస్తున్నాను. ఇప్పుడు షట్ డౌన్ కమాండ్ అనేది ఇక్కడ టైప్ చేయగానే ఏమవుతుందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది S3 కదండి, మనకు ఇది S3, రైట్. సో ఇది S3లో మనకేముంది ఆల్టర్నేటివ్ ఆర్ బ్లాకింగ్ పోర్ట్ ఉంది, రైట్. సో ఆ మూమెంట్ షట్ డౌన్ అనే కమాండ్ టైప్ చేయగానే ఇక్కడ S2లో ఇది చూడండి లింక్ ఫెయిల్ అయింది, ఇది ఇంకా ఫార్వర్డ్ స్టేట్లోకి వెళ్ళలేదు. చూడండి ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు S3 ఉంది కదా, మళ్ళీ మీరు ఇమీడియట్గా షో స్పానింగ్ ట్రీ అనేది టైప్ చేయండి, ఇంకా ఇది బ్లాకింగ్ పోర్ట్లోనే ఉంది. అది ఎంత టైం వరకు ఉంటుంది మ్యాక్సిమం చూడండి, మళ్ళీ నేను షో స్పానింగ్ ట్రీ కమాండ్ టైప్ చేసినా కానీ స్టిల్ బ్లాకింగే ఉంది. అంటే ఇది 20 సెకండ్స్ వరకు ఈ లింక్ ఫెయిల్ అయినా ఇది వెయిట్ చేస్తుంది, రైట్. సో ఆఫ్టర్ 20 సెకండ్స్ ఏమవుతుందంటే మళ్ళీ ఇది 15 సెకండ్ వరకు లిజనింగ్ స్టేట్లోకి వెళ్తుంది, రైట్. సో ఇది మళ్ళీ లిజనింగ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి నేను షో స్పానింగ్ ట్రీ అనేది టైప్ చేసుకుంటే వెళ్తున్నా. అంటే 15 సెకండ్స్ వరకు ఇది ఏమవుతుందండి లెర్నింగ్ స్టేట్, లిజనింగ్ స్టేట్ అయిపోయిందా, నెక్స్ట్ లెర్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళిన తర్వాత అంటే టోటల్ 20 + 15 + 15. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుంది FA0/2 చూడండి, మీరు ఇక్కడ ఈ FA0/2 చూడండి. సో ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఈ కమాండ్ టైప్ చేసినప్పుడు ఫార్వర్డ్ స్టేట్లోకి వెళ్ళింది. ఫార్వర్డ్ అంటే చూడండి ఇది గ్రీన్ కలర్ అయిందా, ఇది ప్రాసెస్ ఎప్పుడు బై డిఫాల్ట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ దీన్ని వచ్చి FA0/1ని ఆన్ చేస్తున్నా, అంటే ఇంతకుముందు షట్ డౌన్ చేసినాను కదండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంటర్ఫేస్ FA0/1, రైట్. సో నో షట్ డౌన్ అనే కమాండ్ టైప్ చేస్తున్నా. ఇప్పుడు నో షట్ డౌన్ అనే కమాండ్ టైప్ చేస్తే ఇప్పుడు మీరు చూడండి షో స్పానింగ్ ట్రీ అని టైప్ చేసినప్పుడు, రైట్. సో ఇదేమవుతుంది మళ్ళీ FA0/1 అనేది లిజనింగ్ లెర్నింగ్ ఆ తర్వాత మాత్రమే ఎనేబుల్ అవుతుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో చూడండి కొంచెం టైం తర్వాత సో ఇది మళ్ళీ బ్లాకింగ్ పోర్ట్లోకి వెళ్ళిపోయింది, యాజ్ ఇట్ ఈస్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ లింక్ అని ఇండైరెక్ట్ లింక్ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏదైతే చూసినామో అది ఇండైరెక్ట్ లింక్. ఇండైరెక్ట్ లింక్ అంటే ఏందండి, ఒకవేళ మనకి ఎక్కడ ఉంది ఇక్కడ బ్లాకింగ్ పోర్ట్ అనేది S3లో ఉంది. ఇప్పుడు మనం ఏ పోర్ట్ని డిసేబుల్ చేసినాం S2లో ఉండే పోర్ట్ని. అంటే S2లో ఉండే పోర్ట్ అనేది డిఫరెంట్, S3లో ఉండే పోర్ట్ అనేది డిఫరెంట్. అంటే దీన్ని ఇండైరెక్ట్ లింక్ అంటాం. అంటే ఈ లింక్ ఫెయిల్ అయినప్పుడు కన్వర్జెన్స్ టైం ఎంత ఉంది, సో బ్లాకింగ్ ఆల్టర్నేటివ్ బ్లాకింగ్ పోర్ట్లో 20 సెకండ్స్ ఉంది, లిజనింగ్లో 15 సెకండ్స్ ఉంది, లెర్నింగ్లో 15 సెకండ్స్ ఉంది. 15 సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇది గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఎప్పుడు ఇండైరెక్ట్ లింక్ ఫెయిల్ అయినప్పుడు. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ లింక్ ఫెయిల్ అయినప్పుడు ఆ 50 సెకండ్స్ తీసుకుంటుందా లేదంటే తక్కువ టైం తీసుకుంటుందా అనే దాని గురించి చూపిస్తా అండి. ఇప్పుడు నేను ఈ S3 అనే దాంట్లో ఏమేమి ఇంటర్ఫేస్ ఉన్నాయి, FA0/2 ఒకటి, FA0/1. FA0/1 అనేది ఫార్వర్డింగ్ పోర్ట్,
FA0/2 అనేది బ్లాకింగ్ పోర్ట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇన్ కేస్ ఈ లింక్ ఫెయిల్ అయినప్పుడు ఇది డైరెక్ట్గా లెర్నింగ్ స్టేట్లో లిజనింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుందా, లేదంటే మళ్ళీ ఆల్టర్నేటివ్ ఇంతకుముందు చూపించినట్టు 20 సెకండ్స్ ఆల్టర్నేటివ్ ఆర్ బ్లాకింగ్ స్టేజ్లోనే ఉంటుంది అనేదాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి. ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేసిందంటే FA0/2 S3 కదా, FA0/2 ఇదండి, రైట్. సో FA0/2 సో మళ్ళీ నేను షో స్పానింగ్ ట్రీ టైప్ చేస్తాను అండి, ప్రీవియస్ కమాండ్. ఇది FA0/2 అనేది ఏంటండి బ్లాకింగ్ స్టేట్లో ఉంది, రైట్. ఇప్పుడు నేను ఈ FA0/1 అనేది షట్ డౌన్ చేస్తా. ఒకవేళ షట్ డౌన్ చేసిన తర్వాత ఇది స్టిల్ బ్లాకింగ్ స్టేట్లోనే 20 సెకండ్స్ ఉన్నింది అనుకోండి, రైట్. సో అది ఇండైరెక్ట్ లింక్. లేదంటే డైరెక్ట్గా చేంజ్ అయిపోయింది అనుకో లిజనింగ్ లెర్నింగ్ స్టేట్కి 30 సెకండ్స్లోనే కన్వర్జెన్స్ టైం కొత్త లింక్ని ఎస్టాబ్లిష్ చేసింది అనుకో, అది డైరెక్ట్ లింక్ అని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, కాన్ఫిగరేషన్ మోడ్లోకి అయితే వెళ్దామండి. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్ఫేస్, ఈ ఇంటర్ఫేస్ అండి, ఈ FA0/1 ఉంది కదా. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే షట్ డౌన్ అనే కమెంట్ టైప్ చేస్తున్నాను అండి. సో ఎంటర్ కొట్టకముందే మీకు చెప్తున్నాను, ఇక్కడ ఏముందండి బ్లాకింగ్. ఎర్లియర్ ఈ బ్లాకింగ్ అనేది ఎంత టైం వరకు ఉండే, ఈ లింక్ షట్ డౌన్ అయినప్పుడు 20 సెకండ్స్ వరకు ఉండే. ఇప్పుడు ఆ 20 సెకండ్స్ టైం అనేది ఉండదు, డైరెక్ట్గా ఇది, రైట్, ఇది డైరెక్ట్గా ఇది లిజనింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. చూడండి. సో షట్ డౌన్ కమెంట్ టైప్ చేసినాను నేను, షట్ డౌన్ కమాండ్ టైప్ చేసి షో స్పానింగ్ ట్రీ అని కొట్టినప్పుడు చూడండి ఇది డైరెక్ట్గా లిజనింగ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది, రైట్. అంటే బ్లాకింగ్లో 20 సెకండ్లు అనేది వెయిట్ చేయదు. మళ్ళీ చూడండి లిజనింగ్ స్టేట్లోనే ఉందా. సో ఇప్పుడు ఆఫ్టర్ 15 సెకండ్స్ ఏమవుతుందంటే ఇది మీరు అబ్జర్వ్ చేసిందంటే ఆఫ్టర్ 15 సెకండ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది లెర్నింగ్ స్టేజ్. చూడండి ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉంది, ఇంకా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ కాలే. మళ్ళీ 15 సెకండ్స్ తర్వాత ఏమవుతుందంటే ఇది లెర్నింగ్లో నుంచి ఫార్వర్డింగ్కి వెళ్తుంది. ఫార్వర్డింగ్కి వెళ్ళంగానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది గ్రీన్ కలర్గా మారిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది ఫార్వర్డింగ్ స్టేజ్కి వెళ్ళి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కన్వర్జెన్స్ టైం అంటే ఏంది, ప్రతి ఎవ్రీ 2 సెకండ్స్కి హలో మెసేజెస్ అనేది బై డిఫాల్ట్ STPలో వెళ్తాయి. డైరెక్ట్ లింక్ ఫెయిల్ అయినప్పుడు కన్వర్జెన్స్ టైం ఎంత, ఇండైరెక్ట్ లింక్ ఫెయిల్ అయినప్పుడు కన్వర్జెన్స్ టైం ఎంత. సో దీని గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామండి. సో ఇనిషియల్గా వాళ్ళు డెవలప్ చేసినప్పుడు ఈ 50 సెకండ్స్ 30 సెకండ్స్ అనేది, రైట్, ఆ డిలే అనేది పెద్ద మ్యాటర్ లేదండి. సో తర్వాత అంటే యాజ్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ ఆన్ ఇంప్రూవ్, సో 30 సెకండ్స్ డిలే అనేది వెరీ హ్యూజ్ డిలే అయిందండి. సో దానికోసం మనం ఫర్దర్ ఏమేమి ప్రాసెస్ యూజ్ చేస్తాం STPలో, RSTP, వాటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందామండి. సో ఐ హోప్ మీకు వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఇఫ్ దిస్ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అవర్ ఛానల్. ఎవరికైనా యూజ్ అవుతుందని మీరు ఫీల్ అయిందంటే యూ జస్ట్ ఫార్వర్డ్ టు దెమ్ ఆల్సో. Thank you very much, brothers. Have a nice day. Bye.